ఆర్టీవీ తెలుగు. విజయవాడ బస్టాండ్ ఆర్టీసీ భవన్ మొదటి అంతస్తులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాత ఫర్నిచర్ నిల్వ ఉంచిన ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ అలుముకుంది. దీంతో బస్టాండ్లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3:29 సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది కేవలం 1 నిమిషంలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొదట అందుబాటులో ఉన్న CO2 మరియు DCP పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆపై ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. సిగరెట్ కాల్చి అజాగ్రత్తగా పడేయడం వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి ఎస్ సురేష్ బాబు తెలిపారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది వల్ల ఆస్తి నష్టం తప్పిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. నమస్తే సార్, మేము విజయవాడ ఫైర్ సిబ్బంది సార్. నేను నా పేరు ఎస్ సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ని. మాకు త్రినాథ్ గారని కాలర్ మాకు ఫోన్ చేశారు సార్. 3:29 ఫోన్ చేస్తే మేము 3:30 అంతా రీచ్ అయ్యాం స్పాట్కి. వచ్చినప్పుడు బాగా పొగ మంటలు వచ్చేస్తున్నాం సార్. మేము వచ్చేలోపు సగం ఆల్రెడీ CO2 DCPతో ఆపరేటింగ్ చేసిన ఎక్విప్మెంట్స్తో, తర్వాత మా సిబ్బంది వాటర్ కూడా యూజ్ చేసి ఓజ్ ద్వారా మేము ఫైర్ కంట్రోల్ స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడైతే ఇది బాగా ఓల్డ్ ఫర్నిచర్లో ఉంది సార్. ఇది కేర్లెస్ స్మోకింగ్ అని అనుమానం ఏంటంటే కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అని అవ్వచ్చు సార్. అది సార్ ఇప్పుడు ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది సార్, నో ప్రాబ్లం సార్. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్. షార్ట్ సర్క్యూట్ మేబీ షార్ట్ ఏ ఛాన్స్ ఉంది సార్ ఇది. ఎందుకంటే లోపల నుంచి వచ్చి బయటికి ప్లాస్టిక్ ప్లంబర్స్ మొత్తం కాలిపోయినాయి సార్. దానివల్ల ఓల్డ్ ఫర్నిచర్ సార్. దీన్ని కాలిపోయింది సార్. స్క్రాప్ ఫర్నిచర్ కానీ బుక్స్ కానీ వేస్ట్ మెటీరియల్ని ఇక్కడ ఉంది సార్. దానివల్ల ఫైర్ కాలిపోయింది సార్. ఇమీడియట్లీ మేము వచ్చి పికప్ చేసాం సార్.